అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను డాక్టర్ నందిని సెలారియా, క్యూరేటర్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, విశాఖపట్నం. ఈసారి రక్షాబంధన్ ఉత్సవం మనకి 19th తేదీన ఉంది. ఆ రోజు మండే. సో దాని ముందుగానే మనం 2 రోజు కొన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. అంటే వృక్షాబంధన్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకువచ్చాము. ఫస్ట్ అంటే ఆ ప్రోగ్రామ్ అయితే 18th చేద్దాం. ముందు 17th మనం ఒక ఈకో ఫ్రెండ్లీ వర్క్షాప్ అనేది చేద్దాం. అందులో ఏంటంటే దట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఒకటి. ప్లస్ అందులో ఏంటంటే ఇలాంటి రక్షాబంధన్ ఏంటంటారు రాఖీ చేస్తాము విత్తనాలతోటి, ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ తోటి. సో దట్ మనకి ఏమి అంటే బేసికలీ ఈకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ మనం ప్రతి ఒక్క డైలీ లైఫ్లో మనం తీసుకురావచ్చు అనేది ఒక అంటే అపీల్ మన దగ్గర నుంచి అండ్ ఒక ప్రాక్టీస్గా మనం తీసుకురాగలుగుతాము. ఇలాగే ఈ రాఖీ ఫెస్టివల్ రోజున కూడా ఈ రాఖీస్ ఇలాంటి చేసి మన రిలేటివ్స్కి, మన బ్రదర్స్ సిస్టర్స్కి అది ప్లస్ ఏంటంటే 18th వచ్చేసి మనం వృక్షాబంధన్ లాంటిది కూడా సెలబ్రేట్ చేద్దాం. ఎందుకంటే ఈ చెట్లు ఏదైతే ఉంటాయో అవే మనకి ఎక్కువ రక్ష ఇస్తాయి. సో చాలా రకాలుగా ఫ్రూట్స్, షేడ్, బర్డ్స్కి, యానిమల్స్కి, హ్యూమన్స్కి చాలా రకాలుగా సర్వీసెస్ ఈ ట్రీస్ మనకి ఇస్తాయి. కాబట్టి దాన్ని కూడా ఒక రాఖీ ఫెస్టివల్ దాంతో కూడా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాము. సో 18th రోజున మనకి 10 to 12 వృక్షాబంధన్ ఒకటి ఉంటుంది. మన జూ క్యాంపస్లో పెద్ద పెద్ద చెట్లు కొన్ని ఉన్నాయి. వాటిని ప్లస్ ఇంకా చిన్న చెట్లు కూడా ఒక వృక్షాబంధన్ లాగా సెలబ్రేట్ చేద్దాం. సో 10 to 12 మార్నింగ్ టైంకి ఉంటుంది. అందరికీ ఇది ఓపెన్, ఆల్ ఏజ్ గ్రూప్స్కి ఓపెన్, విజిటర్స్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి 17th మనం ఈ ఈకో ఫ్రెండ్లీ వర్క్షాప్ పెట్టాము. ఇది కూడా 10 to 12, ఇది కూడా ఓపెన్ టు ఆల్ ఏజ్ గ్రూప్స్. అంటే మన తరఫు నుంచి ఇది వి ఎంకరేజ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్. ఇలాంటివి రాఖీ మీరు వాడుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఈ మట్టిలో వేసేస్తే మీకు మంచి కూరకాయ అవి కూడా వస్తాయి, తోటకూరలు, బీరకాయలు ఇవన్నీ వస్తాయి. సో ఈ అవకాశంను మనం అందరూ ఉపయోగించాలి. దీన్ని కూడా ఒక డైలీ లైఫ్ స్టైల్లో తీసుకురావాలనేది మన ఒక ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.